50% ఆఫ్ ద పీపుల్కి లాస్ట్ స్టేజ్లో బయటపడుతూ ఉంటుంది. దానికి రీజన్స్ ఏంటంటారు? సో 50% అన్న నంబర్ కంటే కూడా మనకి ఏ పేషెంట్కి క్యాన్సర్తో డయాగ్నోసిస్ అయినా కూడా వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న, నేను ఒక వారం క్రితం వరకు పూర్తిగా నార్మల్గా ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, లాస్ట్ వీకే మ్యారథాన్ పరిగెత్తాను, ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువ అడుగుతారు. లేట్ స్టేజెస్కి 3 కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ రిలేటెడ్, అంటే పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి, అది చాలా కాలం పాటు సఫర్ అవుతున్నారు, కానీ హాస్పిటల్కి వెళ్ళలేదు, డాక్టర్ గారి చేత పరీక్షలు చేయించుకోలేదు, బ్లడ్ టెస్ట్స్ కానీ స్కాన్స్ కానీ ఏమీ చేయించుకోలేదు. అంటే పేషెంట్ నిర్లక్ష్యం వల్ల కొంతమంది అడ్వాన్స్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతారు. అది ఇండియాలో చాలా కామన్. అది ఆర్థిక పరిస్థితుల వల్ల, ఏ కారణమైనా కానివ్వండి, భయం వల్ల. రెండవది, కొన్ని క్యాన్సర్స్ మనకి సిమ్టమ్స్ చాలా సటిల్గా ఉంటాయి. ఉదాహరణకి మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో హీమోగ్లోబిన్ తక్కువ ఉండటం, ఈఎస్ఆర్ అనేది ఎక్కువ ఉండటం, లో బ్యాక్ పెయిన్, 50 years క్రాస్ అయిన వాళ్ళకి ఈ కాంబినేషన్లో సిమ్టమ్స్ ఉంటే నేను ఆ బ్లడ్ క్యాన్సర్ని ఒక క్యాన్సర్ ఫిజిషియన్గా నేను వెంటనే సస్పెక్ట్ చేస్తాను, దానికి సంబంధించిన పరీక్షలు చేపిస్తాను. కానీ ఆ జబ్బుకి యావరేజ్ డిలే ఇన్ డయాగ్నోసిస్ సంవత్సరం. అంటే వాళ్ళకి ఫస్ట్ నడుము నొప్పి వచ్చినప్పుడు ఆర్థోపెడిషన్ దగ్గర వెళ్ళటం, లేదా ఫిజియోథెరపీ చేయించుకుంటాం, లేదా న్యూరోసర్జరీ దగ్గరికి వెళ్ళో, లేదా హీమోగ్లోబిన్ తక్కువ ఉందని ఐరన్, B12 అవన్నీ ట్రై చేసి, సో అలా డాక్టర్కి సంప్రదించినా కూడా నార్మల్గా మీరు ఒక ఫిజిషియన్ దగ్గరకో లేదా ఒక ఆర్థోపెడిషన్కి వెళ్తే వాళ్ళు మొదట క్యాన్సర్ గురించి ఆలోచించరు. సో అది హెల్త్ సిస్టమ్ రిలేటెడ్, అంటే మనకి ఉన్న మనం ఎవరి దగ్గరికి వెళ్తాం అన్నది. థర్డ్ది డిజీజ్ బయాలజీ, అంటే ఆ జబ్బు, ఆ క్యాన్సర్ లక్షణాలే క్యాన్సర్ అని మనకి తెలిసేలోపు అది ఆల్రెడీ 3వ స్టేజ్లోనూ 4వ స్టేజ్లో ఉంటుంది. ఉదాహరణకి మీకు లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు, లంగ్లో ఏదైనా మీకు గడ్డ స్టార్ట్ అయినప్పుడు అది ఒకవేళ పెరిఫరల్గా మన ఊపిరితిత్తులు ఎయిర్వేస్కి దగ్గరలో లేవనుకోండి, అది సైజ్ పెరిగి మన ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరటమో, లేదా అది బాగా పెరగటం వల్ల ఆయాసం, దగ్గు ఎక్కువయ్యే వరకు మనకి తెలియని కూడా తెలియదు. అది సైజ్ పెరిగే లోపు ఆపోజిట్ లంగ్లో లేదా సేమ్ అదే లంగ్లో ఇంకో 2-3 ప్లేసెస్లో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలానే స్టమక్ క్యాన్సర్ కూడా ఇనిషియల్గా మనకి కేవలం కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా ఉండి, ఏమాత్రం మనం బరువు తగ్గకుండా, వాంతులు అవ్వకుండా, గ్యాస్ టాబ్లెట్స్ వేసుకుంటే సెటిల్ అయ్యే హిస్టరీ చాలామందికి మనం ఆల్మోస్ట్ వాళ్ళని మేము అడిగామనుకోండి, లాస్ట్ 6 to 8 months నుంచి నేను ప్యాంటాప్ వేసుకున్నా, ఇలాంటి మాటలే చెప్తారు. సో ఆ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా అడ్వాన్స్ స్టేజెస్, అంటే అది పెరిగి ఆ దారి మొత్తం మూసుకుపోయి అబ్స్ట్రక్షన్, లేదా మనకి ఒక అల్సర్ లాగా డెవలప్ అయ్యి బ్లడ్ పాస్ చేయటము, లేదా బ్లడ్ వామిటింగ్స్ రావటము, అలా అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చే వరకు కూడా మనం అది దాన్ని క్యాన్సర్ అని గుర్తించలేని ఇది ఉంటుంది.